నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనస్సును అదుపులో ఉంచుకోవటం అలవరుచుకుంటే కోరికలను అదుపులో ఉంచుకున్నట్లే. అప్పుడు మనిషి ఈ ప్రపంచాన్ని జయించినట్లే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం శుక్లపక్షం, 2025 జూలై 28 సోమవారం. సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 6:47, చంద్రోదయం ఉదయం 8:55, చంద్ర అస్తమయం రాత్రి 9:26. తిథి చవితి రాత్రి 11:28 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం పూర్వ ఫల్గుని, సాయంత్రం 5:35 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని. కరణము వనిజ, ఉదయం 11:01 వరకు, తదుపరి విష్టి, రాత్రి 11:28 వరకు, తదుపరి భవ. యోగము పరిగము, రాత్రి 2:48 వరకు, తదుపరి శివము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:34 నుండి 9:10 వరకు. యమగండం ఉదయం 10:46 నుండి 12:22 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:58 నుండి 3:34 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:22 నుండి 4:13 వరకు. వర్జ్యం రాత్రి 1:21 నుండి 3:04 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. అమృత గడియలు ఉదయం 10:52 నుండి 12:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 28 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి, రాత్రి 11:28 వరకు, తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. రాత్రి 2:48 వరకు ఉండే పరిగయోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 12 గంటల వరకు సింహరాశిలో, తదుపరి కన్యరాశిలో ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 12 గంటల వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. రాత్రి 12 గంటల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. నక్షత్ర బలం: పుబ్బ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద.
ఉత్తర నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పండుగ ప్రత్యేకతలు. సోమవార వ్రతం. శ్రావణ మాసంలో సోమవారం ప్రత్యేకమైన వారం. దీని గురించి ఇంతకు ముందే మనం షార్ట్ వీడియో రూపంలో తెలుసుకున్నాము. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మనము చేసే పనులలో ఎన్నో విఘ్నాలు కలుగుతుంటాయి. అలాంటి విఘ్నాలు ఎన్నో దాటి విజయం సాధించాలంటే ఆ వినాయకుడిని చవితి తిథి ప్రదోషకాలం ఉన్న సమయాన వినాయకుడిని కొలుచుకుంటే అన్ని విజయాలే కలుగుతాయి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. భరత సామ్రాజ్యానికి రాజధాని హస్తినాపురి, ప్రస్తుతం ఢిల్లీ అని పిలువబడుతుంది. ఈరోజు ప్రశ్న: కౌరవులు మాయాద్యూతములో జయించిన పాండవ రాజధాని ఏది? మాకంది, ఇంద్రప్రస్థనం, వారణావతం, కాండవ ప్రస్థనం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఇంతకాలం పడిన శ్రమకు కొంత ఫలితం కనిపిస్తుంది. వృషభ రాశి. ఎంతో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. మిథున రాశి. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కర్కాటక రాశి. సన్నిహితులతో విభేదాలు నెలకొంటాయి. సింహరాశి. ఇంతకాలం ఎదురు చూసిన ఉద్యోగాలు దక్కవచ్చు. కన్యరాశి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. తులారాశి. మనోధైర్యంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి. ఉన్నత స్థితిలోని వారు ఊహించని రీతిలో సహకరిస్తారు. ధనుస్సు రాశి. ఇంతకాలం పడ్డ కష్టం కొలిక్కి వస్తుంది. మకర రాశి. చిత్రమైన సంఘటనలు ఎదురై ఆశ్చర్యపడతారు. కుంభరాశి. కొన్ని సమస్యల నుంచి నెమ్మదిగా గట్టెక్కుతారు. మీనరాశి. కొన్ని సమస్యలు ఎదురైనా పట్టుదలతో పరిష్కరించుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.